మన రాష్ట్రం నుంచి భారత్ జట్టు వరకు తమ కలలను నిజం చేసుకున్న మహిళా క్రికెటర్ల కథలు ఈ సిరీస్లో వారి అద్భుత ప్రయాణాన్ని తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ సికింద్రాబాద్ నుంచి భారత్ జట్టు వరకు ప్రయాణించిన పూర్ణిమా రావు గురించి. సికింద్రాబాద్లో పుట్టిన ఓ అమ్మాయి మొదట ఇండియాకు ఆడింది. ఆ తర్వాత అదే ఇండియా జట్టుకు కోచ్గా కూడా అయింది. ఆమె ఎవరో తెలుసా? ఆమె పేరు పూర్ణిమారావు. 1993లో సికింద్రాబాద్కు చెందిన పూర్ణిమారావు భారత మహిళా క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టింది. బ్యాటర్గా ఎన్నో మ్యాచ్లు ఆడింది. కానీ ఆమె ప్రయాణం అక్కడితో ఆగలేదు. క్రికెట్కు రిటైర్మెంట్ చెప్పిన తర్వాత మళ్ళీ భారత్ జట్టులోకి వచ్చింది. ఈసారి ప్లేయర్గా కాదు, కోచ్గా. ఒకే వ్యక్తి ఇండియాకి ప్లేయర్గా మరియు కోచ్గా సేవ చేయడం చాలా అరుదైన విషయం. సికింద్రాబాద్ నుంచి మొదలైన ఆమె ప్రయాణం భారత మహిళా క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె మన పూర్ణిమా రావు.